హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని వచనాల్లో ఉన్నటువంటి దైవ సారము ఏంటి అన్నది నేర్చుకుంటూ మనం ముందుకు కొనసాగదాము. చెప్పడానికి చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి కొంచెం మనకు అర్థమైన రీతిలో నేర్చుకుంటూ ముందుకి కొనసాగదాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో విశ్వాసులకు భక్తుడు చాలా చక్కగా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వారి విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలి అంటూ కొన్ని విషయాలు నేర్పిస్తూ అక్కడ వస్తుంటుండగా ఆ 19-20 వచనాల్లో కలిసి ఉన్న దాంట్లో ఒక మార్గాన్ని గురించి అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మార్గం ఏంటి, ఆ మార్గం ఎవరు, ఆ మార్గంలో ఎలా ఉండాలి, ఆ మార్గం వల్ల మనకి ఏం కలుగుతుంది, ఆ మార్గంలో మనం ఏ రీతిగా జీవించాలి అనేటువంటి విషయాల్ని అక్కడ భక్తుడు మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు. నిజమే, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట నేను పెడుతూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైన మార్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి కనిపించేటువంటి మార్గము ఆ క్రీస్తు అనేటువంటి మార్గం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజున చాలాసార్లు మనము ఆలోచన చేస్తే, లేదా పాత భక్తుల దగ్గరకు వెళ్ళి ఆలోచన చేసి ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులను బట్టి ఆలోచన చేస్తే, దేవుని మార్గాన్ని అనుసరించడానికి హృదయం చాలా బాధపడతా ఉండేవారుగా ఉంటున్నారు, హృదయము దుఃఖించేవారుగా ఉండేవారుగా ఉంటున్నారు. దేవుని మార్గం అనుసరించడానికి మనసులో బాధలు వేస్తూ ఉండేవారుగా కనిపిస్తుంటారు. ఆ విషయాన్ని కూడా మీకు చూపిస్తారు. అయితే పాతకాలంలో ఉన్నటువంటి జీవితాలను చూస్తే, లేదా హెబ్రీయులకు రాసిన పత్రికలోని అనేకులు మనం చూసినట్లయితే, వారు గొప్ప ఉపద్రవముల నుంచి, గొప్ప హింసల నుంచి కూడా దేవుని యొక్క మార్గం నుంచి తప్పి తిరగడం ఇష్టము లేక వారి ప్రాణాలు సైతం పెట్టడానికి తెగించిన వారుగా ఉన్నారు, కానీ దేవుని మార్గాన్ని విడిచిన వారు ఎంత మాత్రం కూడా కారు. ఈ దేవుని మార్గాన్ని గురించి విడవని వారుగా ఉన్నవారిని కొంచెం మందిని, ఒక ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మంది ఉన్నారు. జాన్ బనియన్ అనేటువంటి ఒక వ్యక్తి తను దేవుని మార్గాన్ని కలిగి జీవిస్తున్నందుకు, దేవుని మార్గంలో జీవిస్తున్నందుకు అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. చాలా కఠినమైన హింసలు అతనికి పెడతా ఉన్నారు. చాలా భయంకరమైన శిక్షలు అతని మీద వేస్తున్న సమయంలో ఆ జైల్లోనే కూర్చుని ఆ చెరసాల్లో అతడు ఒక బుక్ రాశాడు. చాలా చక్కని బుక్, యాత్రికుని ప్రయాణం. ఈ భూమి మీద నేను యాత్రికుడును పరదేశిని అయినాను, నా ప్రయాణము ఎలా ఉండాలి అంటూ ఆ బుక్ని ఒక మూవీగా కూడా తీశారు. మీరు ఎవరైనా చూసుండొచ్చు, లేదా చూడడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ బుక్ దొరికితే కొనుక్కుని చదవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ మార్గంలో ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో, ఎన్ని అతిశయాలు కలుగుతాయో, ఎన్ని ఆటంకాలు కలుగుతాయో, ఎన్ని దేవుని దగ్గరికి చేరలేనివ్వకుండా ఎన్ని ప్రలోభాలు వస్తూ ఉంటాయో, అయినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారు? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే మేము ఈ మార్గాన్ని తప్ప వేరొక మార్గాన్ని అనుసరించము. నిజమే, దేవుని మార్గము జీవ మార్గము, దేవుని మార్గము నూతనమైన మార్గము, దేవుని మార్గము చాలా మంచి ఆ క్రీస్తు అనేటువంటి శరీరము ద్వారా ఒక తెర మనకి ఏర్పాటు చేయబడి దాని ద్వారా మనల్ని ఆయనలోనికి నడిపించే ఒక శ్రేష్టమైన నూతనమైన మార్గము. ఈ మార్గాన్ని అనుసరించడానికి ప్రస్తుత రోజుల్లో చాలా మందికి దుఃఖం కలుగుతూ ఉంటుందంట. దీని గురించి నేను ఎక్కువగా చెప్పట్లేదు, కానీ ఆయన మార్గాన్ని గురించి కొన్ని విషయాలు చూద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము ఆ మాటలు మీకు చూపిస్తాను చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం. చాలా అక్కడ ఇశ్రాయేలులందరూ కూడా ఎందుకు దుఃఖిస్తున్నారు? అన్నము లేదనో, పిల్లలు లేరనో, ఆస్తులు లేవనో, ఇండ్లు లేవనో, వస్త్రాలు లేవనో, ఇంకోటో కాదు, దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖిస్తూ ఉన్నారంట. అంటే దేవుని మార్గంలోనికి రావడానికి, దేవుని పనులు చేయడానికి, దేవుని దగ్గరికి రావడానికి వారికి చాలా బాధ కలిగిస్తూ ఉంది.
తన రూపంలో తన పోలికలో దేవుడు చేసుకుని తన ఊపిరిని మనుషునికి ఇచ్చి తన వలె తన కొరకు తన దగ్గరకు వచ్చి జీవించాలని దేవుడు ఇష్టపడతా ఉంటే, కానీ ఈ మనుషులకి ఏది దుఃఖం కలిగిస్తూ ఉంది? దేవుని అనుసరించడమే దుఃఖం కలిగిస్తూ ఉంది. దేవుని దగ్గరికి రావడమే దుఃఖం కలిగిస్తూ ఉంది. దేవుని కొరకు మాట్లాడుకోవడమే దుఃఖం కలిగిస్తూ ఉందట. అయితే ఆ పక్క పేజీ మీరు కొంచెం అలా తిప్పి అదే సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. చాలమ్మ. అక్కడ 12వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ 2 ఆవులు కనిపిస్తాయి మీకు. 2 ఆవులు దేవుని యొక్క పని చేయడం కొరకు అవి నియమించబడితే అవి పాడి ఆవులు. వాటికి 2 దూడలు కూడా ఉన్నాయి. ఆ దూడలను విడిచి అవి ఏం చేస్తున్నాయంటే, నేను మళ్ళీ చదువుతున్నాను, ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచే. అవి వెళ్లాల్సిన దారిలో ఆ 2 ఆవులు నోరు లేని జంతువులు సహితము, ఇది దేవుని పని, నేను వెళ్ళబోయేది నా దేవుని రాజమార్గము, ఈ మార్గం గుండా వెళ్ళడమే నా జీవితానికి ధన్యత అని వాటి చిన్న బిడ్డలను ఇంటి దగ్గర వదిలిపెట్టి, ఆ పైన చూడండి, ఆ పైన మీకు 10వ వచనంలో కనిపిస్తుంది, చదవండి ఆ మాట. వాటి దూడలు ఎక్కడున్నాయి? ఇంట్లో ఉన్నాయి. వాటిని ఇంట్లో విడిచిపెట్టి ఈ రెండింటిని దేవుని పని కొరకు వారు నియమిస్తే ఆ దేవుని పని చేయడానికి అవి చక్కగా ఆర్చుచు దేవుని స్తుతించు రాజమార్గమున వెళ్ళిపోవచ్చు, బెత్షెమెషు మార్గమున అవి వెళ్ళిపోతా ఉన్నాయి దేవుని పని కొరకు. కానీ ఈ రోజున ఎవరు దుఃఖిస్తా ఉన్నారు దేవుని పని చేయడానికి, దేవుని మార్గమును అనుసరించడానికి, దేవుని కొరకు జీవించడానికి? మనుషులే దుఃఖిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 నోరు లేని జీవులు, నువ్వు ఈ పని కొరకు సిద్ధపరచబడ్డావు అని అంటే వాటి చిన్న బిడ్డలు ఇంట్లో పెట్టి, ఈ రోజున ఆ చిన్న బిడ్డలు అనే సాకు కూడా మనుషులకు వస్తూ ఉంటుంది. లేదా ఏదైనా సరే ఏదో ఒక కారణము, దాన్ని నేను సాకు అని చెప్పను, లేదా ఇంకొకటి అని చెప్పను, అది ఎవరికి వారికి నేను విడిచిపెడుతూ ఉంటాను. కానీ ఇక్కడ 2 నోరు లేని జీవులు ఏం చేస్తున్నాయంటే, వాటి 2 చిన్న పాడి ఆ దూడలను, పాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఆ పిల్లలను అక్కడ విడిచిపెట్టి రాజమార్గంలో పడిపోవచ్చు, అర్చుచు దేవుని స్తుతించు, దేవుని పని దొరకడమే నా జీవితానికి భాగ్యము అని వెళుతూ ఉంటున్నాయి. మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక వద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము. ఇప్పుడు ఆ మార్గం ద్వారా మనకు ఏం కలిగి ఉంది అనే విషయాన్ని నేను మీకు అక్కడ తెలియజేస్తున్నాను. ఆ మార్గంలో మనం జీవించడం ద్వారా, ఆ మార్గంలో మనం ఉండడం ద్వారా, ఆ మార్గంలో మనకు ధైర్యం ఉందండి. అక్కడ ఆ మార్గంలో మనకి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. నిజమే, ఈ రోజున ఈ రీతిగా దేవుని మందిరానికి వచ్చి స్త్రీలుగా ఇక్కడ అనేక మంది కూర్చున్నాము, లేదా ఈ రోజున ఇలాగ నేను ఒక స్త్రీగా మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ ధైర్యము, పరిశుద్ధ స్థలమును ప్రవేశించగలిగే ఈ ధైర్యము, ఈ స్థానము కేవలము క్రీస్తు అనే శరీరము రెండుగా విడిపోయి ఆయన ఇవ్వడం ద్వారానే. లేకపోయి ఉంటే ఈ ధైర్యం మనకి లేకపోయి ఉండేది. ఈ రోజున ఈ ధైర్యం కలిగి మనం ఉండగలుగుతుంటున్నామంటే క్రీస్తు అనుగ్రహించిన కృప ద్వారానే. కానీ ఈ ధైర్యాన్ని చాలా మంది పాడు చేసుకుంటూ ఉంటున్నారు, చాలా మంది ఉపయోగించుకోలేకపోతున్నారు. నిజమే, ఆయన పరిశుద్ధ మందిరంలో, పరిశుద్ధ స్థానంలో ప్రవేశించే ధైర్యం మనకి ఇచ్చినప్పుడు ధైర్యంతో ప్రవేశించలేకపోతా ఉన్నారు. 1 యోహాను పత్రిక పక్కకు వెళ్ళి చూస్తే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, లేదా 14వ వచనంలో చూడండి. 14వ వచనం. ఆయన బట్టి మనకు కలిగిన మరొక ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే అది ఆయన మన మనవి ఆలకిస్తారు. అంటే ఆయన్ని బట్టి మనకు కలిగిన మొట్టమొదటి ధైర్యము ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడము అయితే, ఆయన బట్టి మనకు కలిగిన మరొక ధైర్యము ఆయన మన మనవి ఆలకిస్తారు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తంలో మనం అడిగినప్పుడు, ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తారు. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని మరొక ధైర్యాన్ని మీకు చూపిస్తా ఉంటాను. 4వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. ఇక్కడ మరొక ధైర్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తా ఉన్నారు. ఏమిటది?
ఆయన కృపాశ్రమునొద్దకు చేరడానికి. సమయోచితమైన సహాయం మనకు దొరికేలాగున, అంటే ఆ సమయానికి నాకు ఒక సహాయం కావాలి, ఆ సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఆ సహాయం చేయడానికి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఏ సమయంలోనా ఎప్పుడైనా సరే నా కృపగల సింహాసనం దగ్గరికి నువ్వు రావచ్చు. ఆ ధైర్యం ఎవరికి ఇచ్చాడు ఈ రోజున? విశ్వాసులమైన మనకిచ్చాడు. విశ్వాసులుగా ఉంటున్న వారికి దేవుడు ఇటు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఉన్నారు. కానీ ఈ ధైర్యాన్ని కలిగి ఉండడానికి, ఆయన మార్గాన్ని వెంబడించడానికి ఆనాడు ఇశ్రాయేలుకి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతూ ఉంది. నిజమే, ఇంత మటుకు చాలు. ఇంకా నేను చూపిస్తూ ఉంటాను. విశ్వాసులుగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంటున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఆయన మార్గాన్ని కలిగి జీవించిన వారమై ఉంటే ఆ మార్గంలో మనకు ధైర్యం ఉంది. తర్వాత 21వ వచనం చూస్తే, ఆ మార్గంలో ధైర్యం కలిగి జీవిస్తున్న మనకు ఒక గొప్ప యాజకుడు ఉన్నాడు. యాజకుడు ఏం చేస్తాడు? పాప పరిహారార్థ నిమిత్తమే నిత్యము ప్రజల కొరకు ప్రోక్షణ లేదా ఆ పాప పరిహారార్థమైనటువంటి బలిని జరిగిస్తారు లేదా ప్రార్థిస్తారు అనేటువంటి అర్థంతో మనం చెప్పుకొనవచ్చు. దేవుని ఇంటి పైన ఇలా ఆయన దగ్గర మార్గంలో జీవిస్తున్న మనకు, ధైర్యం కలిగిన మనకు ఇప్పుడు ఏముంది? గొప్ప యాజకుడు మన కొరకు ఉన్నాడు. ఆ యాజకుడు మన కొరకు లేకపోయి ఉంటే, ఆ యాజకుడు మన కొరకు యాచన చేయకపోతే, ఆ యాజకుడు మన కొరకు కన్నీరు పెట్టకపోతే, ఆ యాజకుడు మన కొరకు రోదనం చేయకపోతే, ఆ యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేయకపోతే నిజంగా ఈ పాపాలతో ఎక్కడికో కొట్టుకుపోయేవారము. కానీ అలాంటి సందర్భంలో తన బిడ్డలను విడిచిపెట్టక ఒక గొప్ప యాజకునిగా మనకున్నారు. ఎందుకంటే ఇది చాలు. 22వ వచనం కూడా చదవండి ఒకసారి. మరొక ధైర్యము ఏమిటి అని అంటే, ఆయన సన్నిధానానికి మనము చేరగలిగేటువంటి ఆ ధన్యత లేదా ధైర్యము లేదా ఆ గొప్ప అర్హత అనేటువంటిది విశ్వాసకి ఇక్కడ ఎన్ని రకాలైన అర్హతలు ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఈ 25వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ని అర్హతలు నీకున్నాయని, ఇంత గొప్ప ఆధిక్యతలు నీకున్నాయని, దేవుడు నీ కొరకు ఇంతగా ఆయన శరీరాన్ని సైతము చీల్చుకుని నిన్ను ఆయనను ఒక తెరగా మార్చుకుని నిన్ను ఆయన మార్గం కూడా నడిపించడానికి ఎన్ని రకాలైన ప్రయత్నాలు జరిగిస్తూ నీకు ఎన్ని పాసిబిలిటీస్ ఇస్తున్నప్పటికీ కూడా నీవు తెలుసుకొనక ఎలా ఉంటున్నావు అనేది 25వ వచనంలో మీకు నేను చూపిస్తాను. అందుకే ఈ విషయాలు త్వరగా మాట్లాడుతూ ఉంటుంటే 22వ వచనంలో మనము దేవుని సన్నిధానానికి చేరగలిగేటువంటి గొప్ప కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహించారు. నిజమే, చక్కని ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో అంటే ఆ విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి చేరగలిగే గొప్ప కృపను కూడా దేవుడు మనకి ఇచ్చారు. ఆనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాల్లో దేవుని మందిరానికి వెళ్ళగలిగే సహాయం లేదు, దేవుని సన్నిధానానికి చేరగలిగే కృప లేదు, దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించగలిగే కృప లేదు. వారి ఇంట్లో చాలా భయంగా భక్తి కలిగిన వాడు ఏదో భయంగా ఆరాధించడం తప్ప ధైర్యంగా దేవుని దగ్గరికి రాగలిగే ఆ సహాయం లేని సమయాల్లో వారు ఎంతగానో వారి భక్తిని కనపరిచారు. మరి నేడు మన జీవితాల్లో ఇంత గొప్ప ఆ సహాయాన్ని, సమయోచితమైన ఆయన కృపను, ఆయన కృపాసనమునకు చేరగలిగే కృపను ఇస్తున్నప్పుడు మనం ఎంత నిర్లక్ష్యం పెట్టే వారంగా ఉంటున్నామో ఇంకా మిగిలిన వచనాల్లో కూడా మనం చేస్తూ వద్దాం. 23వ వచనాన్ని ఒకసారి చదవగలుగుతారా? చాలండి. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. అక్కడ పేతురు రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఒక మాట. తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడతాడు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన నమ్మదగిన వాడు, మనము నమ్మదగని వారు. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవునిగా మనకు ఉంటున్నారు. ఇక్కడ చక్కగా ఈ విషయాన్ని కొంచెం ఎక్కువ ఆలోచించేద్దాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అర్థమవుతుంది కదా? దేవుని దగ్గర వాగ్దానాలు ఉన్నాయంటారా లేవంటారా? దేవుని దగ్గర వాగ్దానాలు ఉన్నాయి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి తీసి చూస్తే, 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం.
నిశ్చయములు అంటే ఆమేన్ అని ఉన్నవి, అలా జరగటానికి అవి సిద్ధముగా ఉన్నవి. దేవుని వాగ్దానాలు ఎన్నైనప్పటికీ కూడా నీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాగ్దానాలు నీ కంటికి కనిపించేవి లేదా నువ్వు ఇంకా గమనించినవి ఇప్పటికీ ఎన్నున్నా ఇవన్నీ కూడా ఏమైనాయి? క్రీస్తునందు అవును అవునన్నట్టుగానే ఉన్నాయి. అవన్నీ కూడా మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన అవి ఆమేన్ అనిపిస్తూ ఉన్నాయి. అంటే నిశ్చయమై ఉన్నాయి, అవి జరగబోతూ ఉన్నాయి, అవి జరిగినవై ఉన్నాయి, అవి జరగాల్సినవై ఉన్నాయి. మరి ఇలాంటి వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచి, ఆ వాగ్దానం చేసిన నేను నమ్మదగిన వాడును, ఆ వాగ్దానం చేసిన నేను నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తాను, ఆ వాగ్దానం చేసిన నేను ఆ వాగ్దానాన్ని నీకు ఖచ్చితంగా జరిగిస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే, నేను నమ్మదగిన వాడును, నేను అబద్ధమాడిన వాడును, నేను నరమాత్రుడిని కాదు అబద్ధం ఆడడానికి, నేను నరుడిని కాదు పశ్చాత్తాపడడానికి, నేను మానవ స్వభావం వంటి వాడిని కాదు అబద్ధం ఆడడానికి, మర్చిపోయినని చెప్పడానికి, దాటివేయడానికి, నేను మనుష్య స్వభావం కలిగినటువంటి వాడిని కాను, నేను దేవుడును, మహోన్నతుడిని అయినాను, వాగ్దానం చేసిన నేను ఎలాంటి వాడిని అని అంటున్నారు దేవుడు, నమ్మదగిన వాడై నేను ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉంటే, ఈరోజు చాలా మందిలో అవిశ్వాసం ఎంతగా ఏలుబడి చేస్తూ ఉంది అని అంటే, నిజంగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలేకపోవడానికి కారణము అవిశ్వాసం. ఎందుకంటే ఆ వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుంది, ఆ వాగ్దానం ఇంకెప్పుడు జరుగుతుంది, మీరు బాగానే చెప్తారు, అబ్రహాం ఉపమానం చూపించామనుకుని చాలా మంది కోపం వస్తూ ఉంటుంది. నేను చాలా మందిని గమనించాను, ఎన్నో సంఘాల్లో ఎంతో మందిని ఎప్పుడైనా పొరపాటున అబ్రహాము ఉపమానం చెప్పామంటే, అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేయమంటారా మమ్మల్ని, 25 సంవత్సరాల వరకు రాదంటారా అనే విషయాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు. నువ్వు అలా ఎందుకు తలుస్తున్నావు? 25 నిమిషాల్లో కూడా నీ దేవుడు నీకు ఇవ్వడానికి సమర్థుడు కాదా? వాగ్దానం చేసే దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. ఇదే మాట మీకు చూపిస్తాను, అబ్రహాము కొరకే మరలా చూపిస్తాను. అబ్రహాము ఎందుకు ఆ రీతిగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. చాలమ్మా, వాగ్దానము అని అంటే చాలా అర్థాలు వస్తాయి. వాగ్దానం అంటే ప్రమాణము, వాగ్దానము అంటే ఒక నిబంధన, వాగ్దానము అని అంటే ఒట్టు, వాగ్దానము అని అంటే ఒక మాట ఇవ్వడము, ఇలాంటివన్నీ అర్థాలు వస్తాయి. ఇక్కడ కూడా దేవుడు అబ్రహాముకి ఒక ప్రమాణం చేశాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. 12వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం తీసి త్వరగా ఎవరైనా చదవగలిగితే, ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఇలా ఉండాలి, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తరతరమును ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆ వచనం చదవండి. 4వ వచనం చదువుతున్నారా? 12వ అధ్యాయం చదవండి. అబ్రహాం హారాను నుండి బయలుదేరినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వ్యక్తికి దేవుడు వాగ్దానం చేశాక ఒకసారి 18వ అధ్యాయం దగ్గరికి రండి. 17వ అధ్యాయం పైన అనమాట, అంటే 18వ అధ్యాయం పైన 24వ వచనం. ఇంతవరకు కూడా ఇంకా అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు. ఎప్పుడు ఏ సంవత్సరంలో అబ్రహాం వయసు సమయంలో దేవుడు వాగ్దానం చేశారు? 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తే ఇంకా అతనికి 70 సంవత్సరాలు పోయి 99 సంవత్సరాలు వచ్చాయి. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది ఆయన మాట ఇచ్చి? 24 సంవత్సరాలు గడిచాయి. 24 సంవత్సరాలు గడిచినా సరే అబ్రహాం జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరట్లేదు. ఇప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? అబ్రహాం ఎలా ఆలోచన చేయాలి? అబ్రహాం ఇంకొక చోటుకి ఎలా వెళ్ళాలి? అబ్రహాం తన వాగ్దానాన్ని ఎలా నెరవేర్చుకోవడానికి వేరు వేరు ప్లాన్స్ వేయాలి? అవి ఏమి కూడా చేయలేదండి. అబ్రహాము 99 సంవత్సరాల వరకు కూడా, అంటే 24 సంవత్సరాలు కూడా వెయిట్ చేశాడు. బహుశా తనకి ఇంకా వయసు ఉంటే దేవుని చిత్తం అయితే మరికొన్ని సంవత్సరాలు ఎదురు చూసేవాడేమో కానీ ఆ 99వ సంవత్సరం వయసులో ఆ 18వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే దేవుడు వచ్చి దర్శించి, మీదటికి ఈ సంవత్సరాలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అంటే, అబ్రహాముకు దేవుని యొక్క వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదవండి. 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం.
చాలమ్మా, ఇది చాలా మంచి విషయం. విశ్వాసులుగా మీ అందరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది, వీలైతే బైబిల్ అండర్లైన్ చేసుకునండి, మీ మనస్సులో ముద్రించుకోవడం ఇంకా చాలా మంచిది. అబ్రహామును ఆశీర్వదిస్తానన్న దేవుడు, అబ్రహామును విస్తరింప చేస్తానన్న దేవుడు, అబ్రహాముకు దీవెనిస్తానన్న దేవుడు 25 సంవత్సరాలు లేట్ చేస్తే అబ్రహాము దేని ద్వారా వాగ్దాన ఫలాన్ని పొంది ఉన్నాడు అని అంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు వాగ్దాన ఫలాన్ని అనుభవింప చేస్తాడు, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్పు జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ రోజున అనేకులు గుర్తించలేక, ఎరగలేక ఆ వాగ్దాన ఫలాన్ని పొందలేకపోతూ ఉంటున్నారు. లిటరల్ గా పొందలేకపోతూ ఉంటున్నారు, పొందలేకనే వారి జీవితకాలాన్ని గడిపేస్తూ ఉంటున్నారు. కానీ అబ్రహాం అయితే ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ఆ మాటను నమ్మాడు. అక్కడ చక్కని మాట, ఆ మాటను మొట్టమొదటిగా నమ్మాడు, రెండవది ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించడము, దేవుని మాట నమ్మడము, ఇవి రెండు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఒక రెండు బ్యాలెన్సింగ్ ఐటమ్స్ లాంటివి అనమాట. మొట్టమొదటిగా నమ్మగలగాలి, ఆ తర్వాత ఓర్పుతో సహించగలగాలి. ఖచ్చితంగా మరొకసారి ఆ 10వ అధ్యాయం దగ్గరకు మనం వద్దాం చూడండి. ఈ మధ్యలోనే మీరు ఉండండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకోనండి. మీరు ఏదైతే ఒప్పుకున్నారో దేవుని దగ్గర దాన్ని నిశ్చలంగా పట్టుకోనండి. అదే 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. మీకేం అవసరమైంది? మీకు ఓరిమి అవసరమైంది. దేవుని వాగ్దానం మీరు పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైంది. కొంచెం కాలం శ్రమ కలుగునేమో, కొంచెం కాలం శోధన కలుగునేమో, కొంచెం కాలం ఇబ్బంది కలుగునేమో, కానీ నువ్వు ఓరిమితో ఉన్నప్పుడు అక్కడ అబ్రహాము జీవితంలో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించాడు గనుక అబ్రహాము దేనికి వారసుడయ్యాడు? ఆశీర్వాదానికి వారసుడయ్యాడు, విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. అబ్రహాము ఆది కాండం మొదలుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా అబ్రహాము విషయం లేకుండా దేవుడు మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను నమ్మినప్పుడు నీకు ఖచ్చితంగా ఆ వాగ్దాన ఫలం నువ్వు పొందుకుంటావు. దాన్ని పొందుకోలేక అనేకులు మధ్యలో విడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంటారు. కానీ అబ్రహాం అయితే ఆ వాగ్దాన ఫలాన్ని నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందుకున్నాడా లేదా? వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఎన్నో వాగ్దానాలు కావాలని ఆశపడుతున్నావేమో, ఎన్నో వాగ్దానాలు నెరవేరాలని ఆశపడుతుంటున్నావేమో. ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానము ఇలాగనే ఉండిపోతుంది కదా, నీవు ఇచ్చిన వాగ్దానం, నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్న మొదలు నువ్వు నాతో ఒక మాట మాట్లాడావు, ఆ వాగ్దానం ఇంతవరకు నెరవేరలేదు అనంటే ఆ వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆ వాగ్దానం కొరకు నువ్వు నమ్ముతున్నావా? ఆ వాగ్దానం కొరకు నువ్వు ఓర్పుతో సహించి ఓరిమి కలిగి ఎదురు చూసావా? నిశ్చలంగా పట్టుకున్నావా? దేవుడైతే నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ పక్కన 5వ అధ్యాయం దగ్గరికి 6వ అధ్యాయం దగ్గరికి మనం వద్దాం చూడండి. ఇంకా వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి అని అంటే 11వ వచనం. చాలా చక్కని మాట ఇది, జాగ్రత్తగా ఆలోచించే చాలా చక్కని మాట చెప్తా ఉన్నారు. మీరు మందులు కాక అంటే మీరు లేజీ కాకుండా, మీరు లేజీ అయిపోకుండా ఏం చేయాలి అని అంటే, మీ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలి అని అంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలు మీరు స్వతంత్రించుకోవాలి అని అంటే మీ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు, అంటే నీకు ఏదైతే దేవుడు వాగ్దానం చేశారో, లేదా నువ్వు ఏదైతే దేవుని దగ్గర నిరీక్షిస్తున్నావో, నువ్వు ఏదైతే దేవుని దగ్గర కావాలని అడుగుతుంటున్నావో ఆ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు కూడా మీ యొక్క ఆసక్తి ఎలా ఉండాలి? తుద్దు మటుకు కనపరచాలి. చదివారు అక్కడ? కనిపించింది ఆ మాట చూడండి చక్కగా. 12వ వచనం 11వ వచనం కలిపి ఉంది. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని మీరు కనపరచాలని అపేక్షిస్తున్నాను.
దీని అర్థం ఏంటి అని అంటే, నీకు ఒక వాగ్దానం కావాలి, నాకు బిడ్డలు కావాలి, లేదా నాకు వస్త్రాలు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేదా నా భర్తలో మార్పు కావాలి, లేదా నా జీవితంలో సంథింగ్ సో అండ్ సో కావాలి అని నువ్వు అడిగినప్పుడు, ఆ వాగ్దానం కొరకు నువ్వు కనిపెడుతుంటున్నప్పుడు, ఆ మొదట్లో చాలా ఆసక్తిని కనపరిచేవే, ఆ మొదట్లో చాలా భక్తి జీవితాన్ని చేస్తూ వచ్చేవే, ఆ మొదట్లో దేవునితో చాలా చక్కని సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి జీవిస్తూ వచ్చావు. కానీ రోజులు గడుస్తున్న కొలది అబ్రహాం వలె కొంత టైం గడిచి ఎక్కువైందేమో నీ జీవితంలో. బహుశా ఆ వాగ్దానం నెరవేరడానికి, నీ జీవితంలో ఇంకా అది జరగడానికి కొంచెం లేట్ అవుతుందేమో. ఇప్పుడు నీలో ఏం లోపిస్తా ఉంది? ఆసక్తి లోపిస్తా ఉంది. ఇది నిజమే కదా, సహజమే. సహజంగా మనిషికి ఆసక్తి లోపిస్తూ ఉంది, ఇంట్రెస్ట్ పోతా ఉంది. అప్పుడు అడిగితే అంటారు చాలామంది అనుభవంలో నుంచి, ప్రార్థన రావట్లేదండి అంటే ఏం పోయింది అక్కడ? ఆసక్తి పోయింది. చర్చికి రాలేకపోతూ ఉంటున్నానండి, ఏం పోయింది అక్కడ? ఆసక్తి పోయింది. మోకరించలేకపోతుంటున్నానండి, ఆసక్తి పోయింది. అడగలేకపోతూ ఉంటున్నానండి, ఆసక్తి పోయింది. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను, ఇన్ని నెలలుగా నేను ఎదురు చూస్తున్నాను, కానీ నా నిరీక్షణ పరిపూర్ణం అవ్వట్లేదు. నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించలేకపోతూ ఉంటున్నాను అంటున్నావు. కానీ దేవుడు ఈ రోజున మీతో చెప్తున్నటువంటి మాట, నీతో చెప్తున్నటువంటి మాట, ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే, నీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కూడా మీరు కనపరచండి. ఇదివరకు ఎలా పరిగెత్తుకు వచ్చావు, ఇదివరకు ఎలా చక్కగా ప్రార్థన చేసావు, ఎలా ఉపవాసం ఉన్నావు, ఎలా దేవునితో నిబంధన కలిగి ఉన్నావు, ఎలా పరిచర్య కొరకు ముందున్నావు, ఎలా దేవుని కొరకు నిలబడ్డావు, ఎలా దేవునితో నేను ఒక సంబంధాన్ని, సహవాసాన్ని, ఎవరు ఏమన్నా, ఎక్కడైనా, ఎంత దూరమైన ప్రయాసైన, భారమైన, కష్టమైన, వాదైన, ఇబ్బందైన, కరువైన, లేమైన, ఏదైనా సరే నేను దేవునితో ఉంటానని వాగ్దానం నువ్వు చేసి ఆ వాగ్దానంలో నువ్వు నడిచావో, కొద్ది కాలమైన తర్వాత నీ ఆసక్తి అలాగ డౌన్ గ్రాఫ్ వచ్చేస్తుంది. నీ ఆసక్తిని నువ్వు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని, నీదే కొత్తగా తెచ్చుకోమంటలేదు, నువ్వే ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు నువ్వు కనపరిస్తే అప్పుడు నీకేం జరుగుతుంది అంటున్నారు దేవుడు? వాగ్దానము స్వతంత్రించుకుంటాం. ఈ రోజున వాగ్దానం స్వతంత్రించుకోలేకపోవడానికి కారణాలు ఇవే. దేవుడైతే నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాటలో తప్పులేదు. ఇప్పుడు మళ్ళా అదే 6వ అధ్యాయంలో చూపిస్తున్నాను చూడండి, ఆయన అంతా చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు. 6వ అధ్యాయంలో 17వ వచనం. చాలండి. ఆ వాగ్దానానికి వారసులైన వారికి అది ఖచ్చితంగా, నిశ్చయముగా వారి జీవితంలో అది కనపరచాలి, ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఎంత ఆశపడుతున్నారు చూడండి. ఇక్కడ నిజంగా ఆశ మనుషులకు లేదు, కానీ దేవుడు ఎంత ఆశపడుతున్నారు చూడండి. నిశ్చయముగా వారికి అనగా ఆ వాగ్దానానికి వారసులైన వారికి ఆ నిశ్చయత కనపరచాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు, అనగా నిశ్చలమైన విశ్వాసపూరితమైన ఆ వాగ్దానాన్ని, ఆ 2 నిశ్చయంతోనూ, నిరీక్షణతోనూ, విశ్వాసంతోనూ మనం ఆ వాగ్దానాన్ని చేపట్టుకోవాలని శరణాగతులమైన మనకు. ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. మనం ఎవరుమో అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, శరణాగతులము. చాలాసార్లు మన ఆ డంబము కానీ, లేదా మన జీవితము కానీ, మన భక్తి కానీ ఏదో ఒకటి మనకు అడ్డొచ్చి, నేను అడుగుతున్నాను కదా ఎందుకు ఇవ్వట్లేదు అన్న తీరు మనం కనపరుస్తున్నామేమో. ఇక్కడ నువ్వు గమనించాల్సిన మాట, గుర్తుంచుకోవాల్సిన మాట, నీవు నేను ఎవరు అంటున్నారు దేవుడు అక్కడ? శరణాగతులము. శరణాగతులు అని అంటే అయ్యా అని అడిగేవారము. ఆయన ముందర నిలవబడి ఏమీ లేని వట్టి జీవితం నాది, మట్టి జీవితం నాది ప్రభువా, ఈ రోజు నువ్వు ఇలా రమ్మంటే సమస్తం అక్కడలా విడిచిపెట్టి రావాల్సిన ఆ అల్పమైన గడ్డి జీవితము నాది. ఈ జీవితం నేను శరణాగతము, ఈ శరణాగతమైన నా జీవితముతో నీ దగ్గరకు వచ్చి, నా ఈ దేహముతో నీ దగ్గరకు వచ్చి, నా ఈ ఆత్మతో నీ దగ్గరకు వచ్చి, నా మనస్సుతో నేను అడుగుతున్నాను, ఈ శరణాగతమైన నా జీవితంలో నీ వాగ్దానాన్ని స్వతంత్రింప చేయవా ప్రభువా అని మనము అడగగలిగే వారుగా ఉండాలి. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ప్రతి వారం తప్పక మందిరానికి వెళ్తున్నాను కదా, లేదా మందిర పరిచర్యలో ఉన్నాను కదా, లేదా దేవుని స్వార్థ పనిలో ఉన్నాను కదా, లేదా మరొక పని ఎందుకు ఇవ్వు నాకు అనేటువంటి వారంగా నీవు ఉండకూడదు. అలా ఉండడానికి వీల్లేదు. నీవు దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి శరణాగతులైన మీరు
అని దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. అక్కడ శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసిన వాగ్దానాన్ని దేవుడు దృఢపరిచారు. ఇన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చినప్పుడు, ఆయన మార్గములో నిలబడినప్పుడు మనకు ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో మనము ఆయనకు మనవి చేయగలుగుతాము. ఆ ధైర్యంతో మనం ఆయన సన్నిధికి చేరగలిగి ఆయన కృపాసనం వద్ద ప్రార్థన చేయగలుగుతాము. అలా వచ్చిన మనకు దేవుడి ఇంటిపైన ఒక యాజకుని ధర్మం జరిగిస్తూ, దేవుడే క్రీస్తే ఆయన మనకి యాజకునిగా ఉండి మన పరిపాలన అంతా కూడా ఆయన జరిగిస్తూ ఉన్న సమయంలో ఆ రీతిగా మనం జీవిస్తూ ఆయన సన్నిధానానికి చేరినప్పుడు మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానాలు నీలో స్వతంత్రింప చేయగలడు. వాగ్దానం పొందుకోవడానికి నీకు ఓర్మ అవసరమైంది. వాగ్దానం పొందుకోవడానికి నీకు కొంచెము శ్రమ లేదా కలిగినప్పటికీ కూడా వాటిలో నువ్వు నమ్మి ఓర్పుతో సహించవలసిన అవసరం ఉందని మాట్లాడుతూ ఉంటే, ఇన్ని విషయాలు నీకు చెప్పుకుంటూ వస్తే నీవేం చేస్తున్నావు అని అంటున్నారు. చూడండి 24వ వచనంలో, చాలా ఈ మాట ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కొందరు మానుకొంచున్నట్లుగా నువ్వు ఎక్కడో ఏదో గమనించవచ్చు, లేదా వాళ్ళు రాలేదు కదా నేనెందుకు అనుకోవచ్చు. చాలా మందికి ఇదే చెప్తున్నాను, నీ ఒక్కరివైనా సరే ఇక్కడ ఉండొచ్చు, నువ్వు ఒక్కరివైనా ఇక్కడ దేవుని దగ్గర అడగచ్చు. నీతో పాటు ఉండడానికి నీ దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. కొందరు మానుకొంచున్నట్టుగా, కొందరు చేస్తున్నట్లుగా, కొందరు రానట్టుగా, కొందరు ఆగిపోయినట్టుగా, కొందరు పొందుకోలేనట్టుగా నీవెందుకు అలా ఉండిపోతుంటున్నావు? నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాను, నీ ఆ మార్గంలో నిలబెట్టాను, నీ జీవితంలో ఇన్ని వాగ్దానాలు నెరవేర్చాలని నమ్మదగిన దేవుడుగా నీ జీవితంలో నేనుంటూ ప్రతి వాగ్దానాన్ని పరిపూర్ణం చేయడానికి నేను ఉద్దేశిస్తూ ఉంటే నీవేం చేస్తున్నావు అని అంటే, సమాజంగా కూడుకొనిట మానివేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నావు. నీకు ఇంత ధైర్యము, ఇంత గొప్ప ఆ ఫ్రీనెస్ని, ఇంత గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించినప్పుడు నీవు నీ దేవుని దగ్గరికి, వాగ్దానం చేసిన ఆ దేవుని దగ్గరికి రావడానికి నీకు చాలా బాధ కలుగుతూ ఉంది అని దేవుడు చాలా బాధతో విశ్వాసులను ఉద్దేశిస్తూ హెబ్రీలకు రాసిన మాట ఇది. హెబ్రీలు అనగా విశ్వాసులు లేదా యూదుల యొక్క సమాజము, ఆ వారందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. నీవు అలాగనా ఉండకూడదు. ఏదైతే కానీ నీ జీవితంలో ఏమైతే రాని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చగలడు, వాగ్దానాలు ఫలింప చేయగలడు. వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చగలిగిన దేవుని దగ్గరికి నీవు తప్పక రావాల్సి ఉంది. ఆ రావడానికి నీకేమైనా భయం ఉందా? రావడానికి నీకేమైనా అడ్డుందా? రావడానికి నీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? నువ్వు రాకూడదని ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే ఏమీ లేదు. ధైర్యంతో ఆయన దగ్గరికి మనం చేరగలిగిన వారమే ఉన్నాం. ఇంత ఫ్రీనెస్లో, ఇంత స్వాతంత్రంలోనే నువ్వు ఆరాధించలేకపోతూ ఉంటున్నావు, దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉంటున్నావు, దేవుని సమయాన్ని దొంగిలిస్తూ దేవుని మందిరాన్ని మానుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు. కానీ ఒకానొక దినముల్లో నాకు చెప్పాను జాన్ బన్యన్ గారని, ఇలా చాలా మంది భక్తులు అనేటువంటి వారికి వీలు లేని సమయంలో కూడా దేవుని ఆరాధించడానికి పురుకొల్పబడ్డారు. వారికి వీలు కలగని సమయంలో కూడా, శరీరం సహకరించలేని సమయంలో కూడా, వారు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా పిల్లల్ని కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, భార్యను కోల్పోయారు, బంధువులు కోల్పోయారు, సొంత ఊరిని కోల్పోయి ఎక్కడో అనాథ చచ్చిన శవాలుగా ఎక్కడో పడి బ్రతకడానికి కూడా ఇష్టపడ్డారు. కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఈ రోజున ఆ మార్గం వెళ్ళడానికి నోరు లేని జీవులు ఇష్టపడుతూ ఉంటున్నాయి, కానీ దేవుని యొక్క ప్రజలు మాత్రం దుఃఖిస్తున్నారు. ఆ 11వ అధ్యాయంలో చూడండి, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము. చాలా మంది దేవుడి వాగ్దానం చేసిన వాగ్దానాలు కొన్ని వారి జీవితంలో నెరవేరకపోయినప్పటికీ కూడా విశ్వాసమును బట్టి వారు ఏమనుకున్నారు? మేము పరదేశులము, యాత్రికులము, ఈ భూమి స్థిరమైనది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకంతో మాకు సంబంధం లేదు, మేము భూ నివాసులం కాదు అని చెప్తూ వారు స్వచ్ఛందంగా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. స్వచ్ఛందంగా వారు మరణించడానికి కూడా ఇష్టపడ్డారు. వారు ప్రాణం సైతం ఇవ్వడానికి తెగించారు, కానీ దేవుని మార్గాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకున్నవారు కాదు. అదే 11వ అధ్యాయము చివరి వచనాల్లో చూడండి, వెనక పేజ్లో
వీరు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు, అయినప్పటికీ కూడా ఏమనుకుంటున్నారు? వారి నిరీక్షణ, వారి విశ్వాసం ఏంటిది? మేము వాగ్దాన ఫలం అనుభవించకపోయినా సరే ఆ గొప్ప పట్టణంలో ఆ 15వ అధ్యాయం, ఆ 11వ అధ్యాయం 14, 15, 16 వచనంలో చూస్తే ఆ వాగ్దాన దేశంలో మేమున్నాం. ఈ భూమి మీద వాగ్దానం మాకు లేకపోయినా, మా వయసు అయిపోయి లేదా స్వతంత్రించుకొని లేకపోయినప్పటికీ కూడా వాగ్దత్త దేశంలోనికి దేవుడు మమ్మల్ని నడిపించారు, మరి శ్రేష్టమైన దేశానికి మమ్మల్ని నడిపించారని సంతోషంతో వారి ప్రాణాలు సైతం పెట్టడానికి తెగించిన వారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకవేళ ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరకపోయినప్పటికీ కూడా నీవు ఈ భూమి మీద పరదేశిని, నేను యాత్రికుడును అనుకుంటూ దేవుని కొరకు ఇంకే రీతిగా భక్తి చేయాలో, ఇంకే రీతిగా నన్ను ఉదకముతో స్నానం చేయాలో, ఎలా నా శరీరము ఆత్మ దేహంలో శుభ్రపరచుకోవాలో అన్న ఆలోచనతో ముందుకు కొనసాగలిగి ఆ గొప్ప శ్రేష్టమైన బంగారు లోకంలో ఆ వాగ్దత్త దేశంలో నిలబడడానికి మనం ప్రయాసపడగలిగే వారుగా ఉండగలగాలి. కానీ దేవుడైతే నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుళ్ళు నిలిచిన నీకు అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడైతే సమర్థుడే, కానీ పొందుకోవడానికి ఇలాంటి ఆసక్తి నువ్వు కనపరచలేకపోతుంటున్నావేమో. ఇదివరకు నా ఆసక్తిని నువ్వు ఇప్పుడు కనపరచలేదని దేవుడే స్పష్టంగా మాట్లాడుతుంటున్నారు. నువ్వు మందుడు కావద్దు, నువ్వు మందిరాలు కావద్దు, నువ్వు ఒక లేజీగా ఉండిపోవద్దు, నువ్వు అలా కామ్ అయిపోవద్దు. నువ్వు ఎందుకు ఆ జీవాన్ని మర్చిపోయావు, నువ్వు ఎందుకు ఆ మొదటి జీవితాన్ని మర్చిపోయావు, అందుకే నీ మీద ఒక నింద ఒకటి మోపవలసి ఉందని చెప్పి ఆ ఎఫెసీకి రాసినటువంటి సంఘానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చల్లారిపోయావు, నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు, నువ్వు ఆరిపోయావు, నీ జీవితంలో నువ్వెంతో దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయి ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇలాంటి నింద ఒకటి నీ మీదకు రాక మునిపే నీవు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పించుకుని, నిజమే నా ఆసక్తిని నేను కొంచెం తగ్గిపోయిందేమో, నా ఇదివరకు ఆసక్తిలో నేను లేనేమో, బహుశా ఇక్కడ నిలబడి నాకు తెలియకపోవచ్చు, నీ పక్కన కూర్చున్న సహోదరికి తెలియకపోవచ్చు, లేదా నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, లేదా ఇంకెవరికైనా తెలియకపోవచ్చు. నీ ఆసక్తి ఎట్టిదో నీకు తెలుసు బహుశా. మరి నీ ఆసక్తిని నువ్వు తుదమట్టుకు కొనసాగించగలిగే విధంగా ఉన్నావా? నీ ఆసక్తి నిన్నటి వల్ల ఈ రోజు ఉందా, ఈ రోజు వల్ల రేపు ఉండబోతుందా? నీ దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. కానీ నువ్వు చిన్న చిన్న విషయాలకే సమాజంగా కూడుకోవడం మానివేస్తున్నావేమో, చిన్న చిన్న ఆటంకాలకే సమాజంగా కూడుకోవడానికి అడ్డు వేస్తున్నావేమో, చిన్న చిన్న విషయాలకే నువ్వు తొందరపడుతున్నావేమో, చిన్న చిన్న విషయాలనే నీ ఆసక్తిని అమ్మివేసుకుంటున్నావేమో. అలాంటి అమ్మివేసుకునే స్థితికి నువ్వు వెళ్ళిపోవద్దు. ఎక్కడో అమ్మివేసుకున్నావో, ఏశావులాగా ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి నువ్వు మరలా దాన్ని తెచ్చుకో, నీ ఆసక్తిని తెచ్చుకో. ఆయన మార్గం గుండా నడువు. నోరు లేని పశువులు సైతం మార్చుచు దేవుని స్తుతించి ఇంట్లో చిన్న 2 పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ నీకేం ఆటంకం ఉంది అని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కరువు కాలం కావచ్చు, కరోనా కాలం కావచ్చు, కష్టకాలం కావచ్చు, దీనికంటే భయంకరమైన రోజు రేపు రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు కంటే రేపు మరిఘోరమైనది అని వాక్యమే సెలవిస్తా ఉంది. భూనివాసులకు శ్రమ అని దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది. పోయిన వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను, 8వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో భూనివాసులకు శ్రమే. కానీ ఆ శ్రమలో నువ్వు ఎలా కూడుకుంటున్నావు, ఆ శ్రమలో నీ నమ్మదగిన దేవుని దగ్గర ఎలా నమ్మకత్వాన్ని కనపరుస్తున్నావు, ఆ శ్రమలో నీ ఆసక్తిని ఎంతవరకు నువ్వు కాపాడుకుంటున్నావు, ఆ శ్రమలో నీ దీపపు బుడ్డిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ తైలమును ఎంతవరకు నువ్వు కనపరుచుకోగలుగుతుంటున్నావు, నీ దీపము ఎంతవరకు వెలిగింప చేసుకోగలుగుతుంటున్నావు. నీ దీపాన్ని నువ్వు ఆర్పివేసుకుంటే దానికంటే భ్రష్టుడు, దానికంటే దిగజారినవాడు, దానికంటే బాగు చేయబడిన వాడు మరొకడు ఉండడేమో బహుశా. ఎవరికి వారే నేను వెలిగింపబడ్డాను, వెలుగు ప్రసరింప చేస్తూనే ఉండాలనే ఆసక్తిని నువ్వు కనపరచగలిగితేనే నువ్వు ముందుకి ఆ వెలుగులో, ఆ వాక్యపు వెలుగులో నడవగలుగుతావు. కానీ నా దీపాన్ని నేను ఆర్పివేసుకుంటానంటే ఎప్పటికీ కూడా మన యాత్రలో ప్రయాణం చేయలేము. జాన్ బనియన్ చాలా చక్కగా, వీలైతే మీరు చదవండి, వేరే వేరే విషయాలకు సమయం ఇవ్వడం కంటే దేవుని సంబంధమైన విషయాలకు సమయం ఇవ్వడం చాలా మంచిది. మీకు బహుశా నెట్లో కూడా దొరకచ్చు ఆ మూవీని చూడండి. యాత్రికుని ప్రయాణము, ఆ ప్రయాణంలో చంచలుడు వస్తాడు, అపహాసకుడు వస్తాడు, అపహాస్యం చేస్తాడు. చంచలుడు వస్తాడు, నువ్వు చంచలుడివి, నువ్వేం వెళ్తావు నీ పాప భారం మోసుకుని అని అంటాడు. ఆటంకాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి, అపహాస్యాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఏడిపించేవారు, గేలి చేసేవారు, నువ్వెంత భక్తి చేస్తావో నేను చూస్తానని సవాల్ చేసేవారు. నీ భక్తికి ఏదో రకంగా ఆటంక పెట్టే ప్రతి అడ్డంకి అపవాదకుడు నీకు ఎదురుగా ఎప్పుడు శోధకుడు ఉంటూనే ఉంటాడు. కానీ నీ భక్తి జీవితంలో నీ ఆసక్తిని తుదమట్టుకు ఎలా కనపరచగలుగుతున్నావు అన్నది నీకు నువ్వు ప్రశ్న వేసుకుని నీకు నువ్వు చెప్పుకోగలిగితే ఆ వాగ్దాన ఫలము నువ్వు తప్పకుండా పొందగలుగుతావు. వాగ్దాన ఫలం పొందపోవడానికి అడ్డేమీ లేదు. దేవుడు అడ్డు కాదు, దేవుడు నమ్మదగిన దేవుడే. వాగ్దాన ఫలం పొందపోవడానికి మరొకటి ఏది దేవుడు అడ్డు పెట్టట్లేదు. కానీ అందుకే 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది, రక్షింపు నేరకి ఉండినట్లు నా హస్తములు
కుర్చా కాలేదు, వెనునేరకిండినట్లు నా చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒకటి ఉంది, అది అడ్డంగా వస్తూ ఉంది. దాని ద్వారా నీవు ఆయన సహవాసం చేయలేకపోతా ఉన్నారు. ఆయన ముఖం నీకు, నీ ముఖం ఆయనకి తేడాగా కనపరచలేకపోతా ఉంది. కనుక ఈ విషయాన్ని ఆలోచన చేయండి. ఒకసారి మనం మోకరించి దేవుని సన్నిధానంలో